కస్తూరీ తిలకం లలాటఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనం చ కలయం కంఠే చ ముక్తావళీ గోపశ్రీ పరివేష్టితో విజయతే గోపాలచూడామణి. అత్యంత పవిత్రమైనటువంటి ఈ మార్గశిర మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ మార్గశిర మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ మార్గశిర మాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుణ్ణి, శ్రీమన్నారాయణుణ్ణి ఎంతగా భక్తి ప్రపత్తులతో మనం ఆరాధన చేస్తామో అంత గొప్పదైనటువంటి మహాభాగ్య రూపమైనటువంటి ఫలాన్ని మనమందరం కూడా పొందగలుగుతాం. విశేషించి ఈ మార్గశిర మాసంలో కృష్ణ పరమాత్మ యొక్క ఆరాధనం మనందరికీ గొప్పదైనటువంటి ఫలాన్ని కలుగజేస్తుంది. ఆ కృష్ణుడి యొక్క సౌందర్యాన్ని మనసారా మనమందరం కూడా గ్రహించి ఆరాధన చేయాలి. ఎంత అందంగా ఉంటాడు కృష్ణ పరమాత్మ అంటే, కస్తూరీ తిలకం లలాట ఫలకే. లలాట ఫలకే, లలాట ఫలకమునందు కస్తూరీ తిలకాన్ని స్వామి ధరించి ఉంటాడు. కస్తూరీ తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం. వక్షస్థలమునందు కౌస్తుభమణిని ధరించి ఉంటాడు కృష్ణ పరమాత్మ. స్వయంగానే కృష్ణ పరమాత్మ ఎంతో సౌందర్యవంతుడు. ఆ సౌందర్యానికి ఇంకా ఇంకా సౌందర్యాన్ని ఇచ్చేలాగా లలాట ఫలకమునందు కస్తూరి తిలకము, వక్షస్థలంలో కౌస్తుభం. కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం. నాసాగ్రమునందు నవమౌక్తికాన్ని, కొత్తదైనటువంటి ముత్యమును ధరించి ఉంటాడు. ఆహా. నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం. తన యొక్క కరతలములతో వేణువును ధరించి ఉంటాడు. చక్కనైనటువంటి వాద్యాన్ని, ఆ వేణుగానాన్ని విని పశు పక్ష్యాదులు సైతం మాయలో మునిగిపోయి ఆనంద డోలికల్లో తోలియాడుతూ ఉంటారు. కరతలే వేణుం కరే కంకణం. చేతికి ఒక కంకణాన్ని కూడా ధరించి ఉంటాడు. సకల జగత్తునంతటినీ కూడా రక్షించే భారాన్ని నేనే వహించి ఉన్నానని ఎప్పుడూ చేతికి కంకణం కట్టుకొని ఉంటాడు. కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనంచ. సకల శరీరమంతా కూడా చందనాన్ని లేపనం చేసుకుని ఉంటాడు కృష్ణ పరమాత్మ. సర్వాంగే హరిచందనంచ కలయం కంఠే చ ముక్తావళి గోపశ్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి. ఇలా సకల శరీరమంతా కూడా చందనమును లేపనం చేసుకుని కంఠమునందు ఎంతో గొప్పదైనటువంటి మౌక్తిక మాలను సైతం ధరించి గోపశ్రీలతో పరివేష్టితుడై ఉన్నటువంటి ఆ గోపాల చూడామని ఎవరైతే ఉన్నారో ఆయన విజయతే, వారు గొప్పగా విజయాన్ని పొందాలి. సదా సర్వదా నాలాంటి వాళ్ళని, మనలాంటి వాళ్ళని ఆయన రక్షిస్తూ ఉండాలి అని మనం కోరుకోవాలట. అటువంటి కోరికను ఈ మార్గశిర మాసంలో కృష్ణ పరమాత్మను ఉద్దేశించి శరణాగతి రూపంలో మనం అందరం కూడా విన్నవించుకుంటూ ఈనాటి తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని కాస్త మన జీవితానికి అన్వయించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజున డిసెంబర్ 14వ తేదీ, మార్గశిర మాస కృష్ణపక్ష దశమి తిథి. ఈ రోజున దశమి తిథికి అధిదేవుడు అంతకః అంటే యమధర్మరాజు. యమధర్మరాజు యొక్క స్మరణము ధర్మ మార్గంలో ఉంచుతుంది సదా సర్వదా మనల్ని. గృహీత ఇవ కేశేషు మృత్యునా ధర్మమాచరేత్ అంటారు.
కనుక నిరంతరము నిత్యము ధర్మ మార్గంలో ఉండగలిగేటువంటి తలంపును అనుగ్రహించమని ఈ రోజున దశమి తిథికి అధిదేవుడైనటువంటి ఆ అంతకుణ్ణి మనమందరం కూడా కోరుకోవాలి. అదేవిధంగా ఈరోజు నక్షత్రం హస్త నక్షత్రం. హస్త నక్షత్రానికి అధిదేవుడు సూర్య భగవానుడు. సూర్య భగవానుడి యొక్క ఆరాధనం ఈరోజు వారం కూడా ఆదివారం. ఆదివారము హస్త నక్షత్రము. ఈరోజు ఆదిత్య హృదయ పారాయణం గనక చేస్తే చక్కనైనటువంటి ఆరోగ్యము మనందరికీ కూడా కలుగుతుంది. ధర్మ మార్గంలో వెళ్ళడానికి ప్రథమ సోపానమే ఈ శరీరము కనుక ఈ శరీరమును ఆరోగ్యంగా చూసుకుంటే ధర్మ మార్గంలో మనం ఉండగలుగుతాం. కనుక ఆ అనుగ్రహాన్ని ఈరోజు హస్త నక్షత్ర అధిదేవత, ఈరోజు ఆదివారము యొక్క అధిదేవత అయినటువంటి ఆ సూర్య భగవానుని చక్కగా ఆదిత్య హృదయ పారాయణాదులతో మనమందరం కూడా కోరుకునే ప్రయత్నం చేద్దాం. ఈ విధంగా తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని మన జీవితానికి అన్వయించుకొని గోవిందుడి యొక్క అనుగ్రహంతో, కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహంతో ఈ మార్గశిర మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం. పుట్టిన సంపదల మెరుగవో కందువ బ్రహ్మల కాచే కల్పవల్లివో అందిన గోవిందునికి అండనే తోడు నీడై ఉందానవు మా ఇంటనే ఉండవమ్మా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి బెరసితివమ్మా కమప్యనవతిం వందే కరుణావరుణాలయం వృషశైలతటస్థానాం స్వయం వ్యక్తిముపాగతం. ప్రియ భగవద్బంధువులారా, శ్రీయప్పతి అయినటువంటి శ్రీమన్నారాయణుడు మనకు ఈ జన్మను ప్రసాదించినప్పుడు జన్మను సార్థకం చేసుకోవడానికి ఎటువంటి ఉపాయాన్ని అనుష్ఠించాలి అని చూసినప్పుడు కులశేఖరాళ్వారులు ఈ కలియుగంలో నామ సంకీర్తనమే ప్రధానం కనుక ఆ నామ సంకీర్తనం చేసి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందుతాం అని ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తున్నారు. ఆ శ్లోక వైభవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముకుందమాల అనేటువంటి స్తోత్రంలో ఆళ్వారులు అనంత వైకుంఠ ముకుంద కృష్ణ గోవింద దామోదర మాధవేతి వక్తుం సమర్థోపి నవక్తి కశ్చిత్ అహో జనానాం వ్యసనాభిముఖ్యం. భగవంతుణ్ణి మనం దర్శించుకుంటూ ఉంటాం. ఆ సమయంలో మనకు ఏమీ తోచదు. స్వామి 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 అని అంటూ ఉంటాం. అంటే అది మాత్రం కాకుండా ఇంకేమైనా ఇహలోక సౌఖ్యాన్ని కోరుకునేటువంటి కొన్ని కోరికలు కూడా ఉంటాయి. అదంతా కాకుండా ఇదే మనం విశేషంగా ప్రార్థించాలి. ఏమిటి అంటే నామ సంకీర్తనం చేయాలి. నామస్మరణాత్ అన్యోపాయం నహి పశ్యామో భవతరణే నామహరే కృష్ణహరే సదానువదామి హరే అని చెప్పిన రీతిగా ఈ కలియుగంలో నామస్మరణం తప్పితే ఇంకేం లేదు. నామస్మరణాత్ అన్యోపాయం నహి పశ్యామ భవతరణే, ఈ సంసారాన్ని దాటడానికి నామస్మరణం తప్పితే వేరే ఎటువంటి సాధనం లేదు అన్నారు. అందువల్ల అనంతుడా అని భగవంతుడిని కీర్తించాలి. అనంతుడు అంటే అంతం లేనివాడు అని అర్థం. మనకందరికీ అంతం ఉన్నది. ఈ అంతమును ఇచ్చేవాడు కూడా భగవత్ సృష్టి స్థితిలయ్యే కారకుడు ఎవరు అంటే సాక్షాత్ శ్రీమన్నారాయణ. అందువల్ల అనంత వైకుంఠ అని పిలవాలట.
అనంత వైకుంఠ. స్వామి వైకుంఠంలో ఉంటాడు అని మనకు తెలుసు. స్వామి ఎక్కడ వేంచేసి ఉంటాడంటే శ్రీ వైకుంఠంలో ఉంటాడు అని చెప్తూ ఉంటారు. కానీ భగవంతుడిగే వైకుంఠుడు అని పేరు. వైకుంఠాన్ని ఎందుకు అందరూ కోరుకుంటారంటే విగత కుంఠ, ఎక్కడైతే ఎటువంటి కష్టాలు ఉండవో ఆ ప్రదేశం, అది దివ్యధామ, అది దివ్య ప్రదేశం అన్నమాట. అందువల్ల అటువంటి వైకుంఠుడు అంటే సాక్షాత్ శ్రీమన్నారాయణుడు. మన యొక్క సమస్తమైనటువంటి కష్టాలను, దోషాలను, అపరాధాలను అంతటినీ కూడా పోగొట్టువాడు. అనంత వైకుంఠ ముకుంద కృష్ణ. ముకుందుడు అంటే ఆ మోక్షాన్ని ప్రసాదించేవాడు భగవంతుడు. స్వామివారికి మోక్షాన్ని ప్రసాదించేటువంటి ఒక అంటే స్వామివారు మోక్షాన్ని ప్రసాదిస్తాడు అని అందరికీ తెలుసు. ఎప్పుడు మోక్షాన్ని ప్రసాదిస్తాడు అంటే మనం ఎప్పుడైతే శరణాగతి చేస్తామో ఆ సమయంలో మోక్షాన్ని ప్రసాదిస్తాడు. అటువంటి ఆ ముకుంద కృష్ణ. కృష్ణుడు అంటే కృషిర్ భూవాచక శబ్ద నశ్చ నిర్వృతివాచక అన్న రీతిగా ఆ కృష్ణ శబ్దాన్ని ఎప్పుడైతే మనం పలుకుతామో ఆ సమయంలో ఒక విధమైనటువంటి ఆనందం మనకు కలుగుతుంది. అది కూడా విశేషంగా మనకు ఈ ధనుర్మాసాదుల్లో కృష్ణ సంకీర్తనం చేస్తూ ఉంటాం. ఆ సమయంలో కాత్యాయని వ్రతాన్ని ఆచరించారట గోపికలు. కృష్ణుణ్ణి స్మరించి కృష్ణుణ్ణి కీర్తించి వాళ్ళందరూ కూడా ఒక చక్కటి ఫలితాన్ని పొందారు. ఇలా కృష్ణ అనంత వైకుంఠ ముకుంద కృష్ణ గోవింద, ఇది కదా ఈ కలియుగంలో పలకాలి. ఈ నామాన్ని కదా మనం పలకాలి కలియుగంలో. ఎందుకు అంటే ఆ గోవింద నామోచ్చారణంతో ఆ శ్రీనివాసుడు పులకితుడు అట. ఎన్ని వేదములు, ఎన్ని దివ్య ప్రబంధాలు ఎన్ని ఉన్నా కూడా ఆ నామములలో విశిష్టమైనటువంటి, ఉత్కృష్టమైనటువంటి, ఉన్నతమైనటువంటి, మహిమాన్వితమైనటువంటి, అద్వితీయమైనటువంటి, అనుపమైనటువంటి నామం ఏమిటి అంటే గోవిందనామం. గోవిందేతి సదాస్నానం, గోవిందేతి సదా జప, గోవిందేతి సదా ధ్యానం, సదా గోవింద కీర్తనం అని చెప్పిన రీతిగా ఎప్పుడైతే ఎక్కడ ఉన్నా కూడా, ఏ దేశంలో ఉన్నా కూడా, ఏ విదేశాల్లో ఉన్నా కూడా అచ్చటి నుండి గోవింద నామోచ్చారణం చేస్తే తిరుమలలో వేంచేసి ఉన్నటువంటి ఆ వెంకటాద్రీశుని యొక్క చెవికి వినబడుతుందట. పెద్దల మాట, వాళ్ళ యొక్క అమృతోక్తి. మనం ఒకవేళ తిరుమలకు వచ్చి దర్శించుకోలేకపోయినా కూడా ఉన్న చోటు నుండి ఆ నామోచ్చారణం చేస్తే చాలు ఆ దర్శించుకున్నటువంటి ఫలితం ఉంటుందట. గోవింద 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 అని పలుకుతూ ఉంటే ఆ భగవంతుడు అలా అంటే అతడు ఆనందపడిపోతాడు. అనంత వైకుంఠ ముకుంద కృష్ణ గోవింద దామోదర. కృష్ణావతారంలో కృష్ణుడు యశోదా తల్లి యొక్క ఆ మాటకు కట్టుబడ్డాడు. అంటే అందరినీ కూడా కట్టడి చేసేటువంటి పరమాత్మ యశోద యొక్క మాటకు విలువనిచ్చాడు. అంటే ఇది పారతంత్రి సుఖం. అందువల్ల దామోదరుడు అని చెప్పినప్పుడు ఇప్పటికి కూడా కృష్ణుడి యొక్క అంటే అతని యొక్క శరీరంలో, అతని యొక్క నడుపునందు ఆనాడు బిగించినటువంటి తాడు ఉన్నదే, ఆ తాడు యొక్క ఇది ఉంటుందట. ఈనాటికి కూడా ఆ మచ్చ ఉంటూనే ఉంది. వల్ల దామోదర మాధవేతి మాయా ధవ మాధవ. మాయా అంటే మహాలక్ష్మి అన్నమాట. ఆ మహాలక్ష్మి యొక్క భర్త. అందువల్ల మాధవుడు. భగవంతుణ్ణి మనం కేశవ, నారాయణ, మాధవ అని పిలుస్తూ ఉంటే 12 నామాలు ఉన్నాయి కదా. అందులో మహాలక్ష్మితో పాటు ఉన్నటువంటి స్వామి. అనంత వైకుంఠ ముకుంద కృష్ణ గోవింద దామోదర మాధవేతి వక్తుం సమర్థోపి నవక్తి కశ్చిత్. అయ్యా, ఈ జనాలంతా కూడా ఎంత అజ్ఞానంలో ఉన్నారు. వక్తుం సమర్థోపి, ఈ ప్రకారంగా సులభంగా ఆ వేదాలు నేర్చుకోవాలంటే ఉదాత్త అనుదాత్త స్వరితములంతా కూడా మనకు పట్టుబడాలి. దివ్య ప్రబంధాలు నేర్చుకుని ధారణ శక్తి కావాలి. అలా ఒక్కొక్క విద్యను నేర్చుకోవాలంటే ఆ విద్యను నేర్చుకునే సామర్థ్యం మనకు లేకుండా పోవచ్చు. అందువల్ల ఇది కూడా కాదా, నోరిచ్చాను,
నాలికనిచ్చాను, నామాన్ని ఇచ్చాను, నామాన్ని పలకరా అని వక్తుం సమర్థోపి నవక్తి కశు ఒక్కడైతే కూడా చెప్పడం లేదు. అహో జనానాం వ్యసనాభిముఖ్యం. ఈ ప్రజలందరూ కూడా వ్యసనముల్లో మునిగిపోయారు. ఈ వ్యసనముల చేత ఏమవుతుంది? మళ్ళీ పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనమన్న రీతిగా మళ్ళీ ఈ సంసార సాగరంలో చిక్కుకుంటారు. ఆ చక్రంలో అలా ఇరుక్కుంటారు. కనుక మనమందరం కూడా అటువంటి వ్యసనాలకి పోకుండా భగవంతుని యొక్క దివ్యమైనటువంటి ఆ నామములను, అనంత వైకుంఠ ఇత్యాది నామములను కీర్తిస్తూ ఆ దేవదేవుని యొక్క దివ్య అనుగ్రహాన్ని పొంది తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. 16 పన్నెలతో బంగారు పతిమా చెదరని వేదములా చిగురు బోడి ఎదుట శ్రీ వెంకటేశు నిల్లాలవై నీవు నిధుల నిలిచే తల్లి నీవారమౌమా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి వెరసితివౌమా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి వరలక్ష్మి జయలక్ష్మి. భగవంతుడు అనేకానేకమైనటువంటి విభూతులతో జీవులకు ఎంతో ఉత్తేజాన్ని కలిగిస్తూ ఉంటాడు. ఆశ్రయించినటువంటి దాసులకు, శరణాగతులకు మంచి చైతన్యాన్ని కూడా ప్రసాదిస్తూ ఉంటాడు. ఉత్సాహం, సాహసం, ధైర్యం, బుద్ధిశక్తి, పరాక్రమ షడేతే ఎత్ర తిష్టంతి తత్ర దేవోపి తిష్టతి. చాలా గొప్ప సుభాషితం ఇది. ఉత్సాహము, ధైర్యము, సాహసము, బుద్ధిబలము, పరాక్రమము, ఇవన్నీ కూడా ఉత్సాహం, సాహసం, ధైర్యం, బుద్ధి, శక్తి, పరాక్రమం 6 గుణాలు. షడేతే ఎత్ర తిష్టంతి. ఈ 6 గుణాలు ఎక్కడున్నాయో, ఏ మానవునికి పుష్కలంగా ఈ గుణాలు ఉన్నాయో, ఏ జీవునికి ఉన్నాయో, తత్ర దేవోపి తిష్టతి. అక్కడ దేవతలంతా ఉన్నారు. దేవతలంతా ఉన్నారంటే దిగ్విజయం కలుగుతూ ఉంది. దేవతలు ఆశీర్వదిస్తున్నారంటే ఇంకేం కావాలి? దిగ్విజయం కలిగినట్టే. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబల రాజా జయితి సుగ్రీవో రాఘవేణ అభిపాలిత. రావణ బ్రహ్మ గొప్ప సైన్యాన్ని పంపించాడు హనుమంతుడితో యుద్ధం చేయడానికి. 5 మంది మహాసేనాపతులను పంపించాడు. వాళ్ళని చూచి, ఆ సైన్యాన్ని చూచి ఆయన ఏం బెదరలేదు. ఉత్సాహం, సాహసం, ధైర్యం, బుద్ధి, శక్తి, పరాక్రమ ఇన్ని ఆయనలో ఉన్నాయి. కాబట్టే దేవతలు దీవించారు ఆయన్ని. అందుకే ఆ బలాన్ని చూస్తూనే ఆయన ఏం బెదిరిపోలేదు. జయత్యతి బలో రామో. అయ్యా, నేను ఏ దేవదేవుడైనటువంటి రాముణ్ణి ఆరాధిస్తున్నానో ఆయన మహాబలుడు, అందరికీ బలం అనుగ్రహించేవాడు ఆ దేవదేవుడే. లక్ష్మణశ్చ మహాబల. లక్ష్మణుడు బలవంతుడు. రాజా జయిత సుగ్రీవో. మా రాజుగారు సుగ్రీవుడు బలవంతుడు. అటువంటి వారి ప్రతినిధిగా వచ్చినటువంటి నేను మీ సైన్యాన్ని లెక్క చెయ్యను. రాఘవేణ అభిపాలిత. రాముని చేత పాలింపబడుతున్నటువంటి మా సైన్యము, మా ఆత్మవిశ్వాసము, ఈ గుణాలన్నీ ఆయనకున్నాయి. గొప్ప ఉత్సాహం ఉన్నది. ఎవరైనా లెక్కలేదు ఆయనకి. నరావణ సహస్రమే యుద్ధే ప్రతిఫలం భవేత్. ఈ సైన్యం ఏమిటి? సాక్షాత్తు మీ రావణుడే వచ్చినా నాకు లెక్కలేదు. అది ఒక రావణుడు కాదు,
రావణ సహస్రం 1000 మంది రావణులు ఒకటిగా వచ్చినా నాకు లెక్కలేదు. శిలాభిస్తు ప్రహరత పాదపత్య సహస్రశ. ఈ లంకానగరంలో ఉన్నటువంటి రాళ్ళు చెట్లే నా ఆయుధాలు. నేనేం ఆయుధాలు తీసుకురాలా ఇక్కడికి. ఆ చెట్లు పెకల నుంచి మీ పైన వేస్తాను, ఆ రాళ్ళు తీసి మీ పైన వేస్తాను అంటే అంత ఆత్మవిశ్వాసం కలిగి ఆ మహానుభావుడు విజృంభించాడు. ఒక్క హనుమంతుడే కాదు, కృష్ణదేవరాయలు లాంటి మహా చక్రవర్తులు యుద్ధాలు చేసిన, అర్జునుడు రణరంగంలో ప్రవేశించిన ఈ 6 గుణాలతో ప్రవేశిస్తారు. ఈ 6 గుణాలు పరమాత్మ అనుగ్రహిస్తే పుష్కలంగా ఉంటాయి వారికి. కాబట్టి షడైతే ఎత్ర తిష్టంతి తత్ర దేవోపి తిష్టతి. దేవతలు కూడా అక్కడే ఉంటారు, ఆశీర్వదిస్తూ ఉంటారు. కాబట్టి ఎవరైతే చరిత్రలో మనం ఎప్పుడు పరిశీలించినా అత్యంత ప్రాచీన కాలం నుంచి కూడా ఈ 6 గుణాలతో ఎవరైతే సభాంగణంలో ఉన్నారో పండితులు, వారు అవతల వాళ్ళపై పై చేయి సాధించారు. ఆనాడు శ్రీనాథ మహాకవి గౌడ డెండిమభట్టుతో వాదించాడు కర్ణాటక దేశం వెళ్ళి. అంటే వాగర్థంబులలో, ప్రమాణములలో, వాదంబులో, సూత్రచర్చ గాంభీర్యములో, కవిత్వ మధుధారావేగ విభ్రాంతిలో బాగోయి కవిరాజ, ఇంతటి ప్రభావంబున్నదంచి అంచలేదు, ఏ గర్వం బనుకొన్న నీ పలుకులన్నీ నిక్కముంచేసితవు అని డెండిమభట్టే ప్రశంసించాడట శ్రీనాథ మహాకవిని. అయ్యా, ఏదో గర్వంతో నువ్వు మాట్లాడుతున్నావు అనుకున్నాను, కానీ నీ యొక్క పాండిత్యం అపారము. వాగర్థంబులలో, ప్రమాణములలో, వాదంబులు, సూత్రచర్చ గాంభీర్యములు, ఇవన్నీ కూడా వాద ప్రతివాదాలలో వచ్చే అంశాలు. ప్రతి అంశంలోనూ అనుపమానమైనటువంటి వాగ్ధాటిని ప్రదర్శించి ఆనాడు ఆ మహాకవి తిరుగువారందరికీ కూడా కీర్తి పతాకాన్ని ఎగురవేసేంత గర్వకారణమైనాడు డెండిమభట్టును ఓడించి. కాబట్టి ఈ ఉత్సాహము, ధైర్యము, పరాక్రమము, బలము, ఇటువంటి 6 గుణాలను ఎవరు అలవరుచుకుంటున్నారో వారు గొప్పగా జ్ఞానం సంపాదించగలరు, జీవితంలో రాణించగలరు అనే అంశాన్ని మనం గ్రహించవలసి ఉంది.